నేను ఉదయం పరిచయం ఇచ్చినట్లుగా మనకి బైబిల్లో చాలామంది కొత్త నిబంధన రాసినటువంటి వ్యక్తులు ఉన్నారు. అయితే బైబిల్లో ఉన్నటువంటి అంటే కొత్త నిబంధనలో ఉన్నటువంటి కొన్ని పుస్తకాలని చరిత్ర పుస్తకాలు అంటారు. అంటే చరిత్ర పుస్తకాలు అంటే అందులో జరిగిన విషయాలు ఉన్నాయి. మొదటి 4 సువార్తలు, అపోస్తల కార్యములు, ఇవి జరిగినటువంటి విషయాలు. ఆ తర్వాత మనకి పత్రికలు ఉన్నాయి. ఈ పత్రికలు ఏంటంటే దేవుడు ఆయా వ్యక్తుల ద్వారా మనకి ఇచ్చినటువంటి బోధ అన్నమాట. ఈ బోధల్లో మనం ఎలా జీవించాలి, మనం నమ్మేదేంటి, మన విశ్వాస ప్రమాణం ఏంటి, ఈ విషయాలన్నిటిని కూడా దాంట్లో పొందుపరిచారు. అయితే వీళ్ళల్లో అంటే ఈ పత్రికలు రాసిన వాళ్ళల్లో అతి గొప్ప వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైనటువంటి పౌలు. హెబ్రీయులకు రాసిన పత్రిక పక్కకు పెట్టేస్తే మొత్తం 13 పుస్తకాలు ఆయన రాశాడు. ఈ 13 పుస్తకాల్లో మనం నమ్మేదేంటో మనకి బోధించాడు ఆయన. అంటే మనకి చాలామంది ప్రశ్నలు అడుగుతారు. యేసు ప్రభు ఎందుకు దేవుడు, యేసు ప్రభు వారు ఎలా రక్షకుడు అయ్యాడు, యేసు ప్రభు వారు మనకేం చేశాడు, మనం ఎలా జీవించాలి, మన సంఘ నియమం ఎలా ఉండాలి, ఈ ప్రశ్నలు అన్నిటికీ కూడా అపోస్తలుడైనటువంటి పౌలు ఈ 13 పత్రికల్లో జవాబులు ఇచ్చాడు. కొంతమంది పాస్టర్లు ఉన్నారు కాబట్టి ఈ చిన్న పరిచయాన్ని మీకు ఇస్తాను. ఈ 13 పుస్తకాలని మనం 4 భాగాలుగా చూడొచ్చు అనమాట. మొదటిది ఏంటనంటే బోధ, మనం నమ్మేటువంటి విశ్వాసం ఏంటి. 4 పుస్తకాలు లేకపోతే 4 పత్రికలు మనం నమ్మేదేంటో చెప్పుద్ది. ఏంటో 4 పత్రికలు అంటే రోమీలకు రాసిన పత్రిక, 1 కొరింథీ, 2 కొరింథీ, గలతీ. ఈ 4 పుస్తకాల్లో మనం నమ్మేది ఏంటి, మన విశ్వాస ప్రమాణం ఏంటి, ఈ 4 పుస్తకాలు చెప్తాయన్నమాట. 4 పుస్తకాలు మనం జీవించాల్సినటువంటి భక్తి జీవితం ఎలా ఉండాలో చెప్తాయి. ఏంటా 4 పుస్తకాలు అంటే పౌలు భక్తుడు జైల్లో ఉండి రాసిన 4 పుస్తకాలు. ఏంటవి? ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఈ 4 పత్రికలు మన భక్తిని చూపించేటువంటి పత్రికలు. ఇక 3 పత్రికలు దేవుని సేవకులు ఎలా ఉండాలో రాశాడు. 1 తిమోతి, 2 తిమోతి, తీతు. ఈ 3 పుస్తకాలు కూడా దేవుని సేవకులు ఎలా ఉండాలో రాశాడు. ఇక 2 పుస్తకాలు దేవుని రాకడ గురించి రాశాడు. ఎప్పుడు వస్తుంది రాకడ, ఎలా ఉంటుంది రాకడ, ఎలాగ మనం సిద్ధపడాలి. ఇది తెస్సలోనిక సంఘానికి రాసిన 1 పత్రిక, 2 పత్రిక. ఇది మొత్తం 13 పత్రికలు. అయితే ఈ 13 పత్రికల్లో చాలా గొప్ప పత్రిక అని నమ్ముతూ ఉంటారు రోమీయులకు రాసినటువంటి పత్రిక. ఆ పత్రికలో ఒక చిన్న భాగాన్ని ఈరోజు మీతో కలిసి ధ్యానం చేస్తాను. పొద్దున్న 12 వచనాలు ధ్యానం చేసాం. ఇప్పుడు అంత ధ్యానం చేయం, మహా అయితే 4 వచనాలు ధ్యానం చేస్తాం అంతే. కానీ అందరికీ అర్థమయ్యేటట్లు చాలా ఉదాహరణలు చెప్తూ మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. అసలు ముందు పౌలు భక్తుడు రోమీయులకు, రోమాలో ఉన్న వాళ్ళకి ఎందుకు పత్రిక రాయాల్సి వచ్చింది? రోమా పట్టణం ప్రపంచంలో అప్పట్లో నెంబర్ 1 పట్టణం అన్నమాట. అంత పెద్ద పట్టణం ఇంకొకటి లేదు. మన తిరుపతి ఏ విధంగా 7 కొండల మీద కట్టారో రోమ్ పట్టణాన్ని కూడా 7 కొండల మీద కట్టారన్నమాట. అప్పట్లో ప్రపంచానికి కేంద్రం లాగా ఉండేది. రోమ్ పట్టణం నుంచి చాలా దేశాలకి రోడ్లు ఉండేవి. రోమ్ పట్టణం నుంచి మన భారతదేశానికి కూడా రోడ్డు ఉండేదంట. రోమ్ పట్టణం నుంచి రష్యాకు ఉండేది, రోమ్ పట్టణం నుంచి స్పెయిన్కు ఉండేది. ఈ విధంగా ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాలన్నిటికీ కూడా రోమ్ పట్టణం నుంచి రోడ్లు ఉండేవి. అందుకే ఇంగ్లీష్ చదువుకునే వాళ్ళకి ఒక మాట ఉంటుంది, ఏమనంటే ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అనేటువంటి మాట మనము అక్కడ చదువుకుంటూ ఉంటాం అన్నమాట. రెండోది ఏంటి అనంటే రోమ్ పట్టణం చటుక్కును కట్టింది కాదు. రోమ్ పట్టణం కడటానికి 700 సంవత్సరాలు పట్టింది. 700 సంవత్సరాలు. చాలా పెద్ద పట్టణం, చాలా దివ్యంగా కట్టారు ఆ పట్టణాన్ని. ఆ రోమ్ సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలేటువంటి దినాలన్నమాట. పౌలు భక్తుడికి ఒక తాపత్రయం, నేను ఏమన్నా సరే రోమ్ పట్టణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెద్దలకి కనుక యేసు ప్రభు గురించి చెప్తే ప్రపంచం అంతటికి కూడా సువార్త వెళ్ళిపోతుంది అనేది తాపత్రయం. ఇంకో పక్కన చిన్న భయం కూడా ఉంది. ఏంటా భయం అంటే నన్ను పుసుక్కుని ఎవరన్నా చంపేస్తారేమో, ఏ కారణం చేత అయినా అకాల మరణం వస్తుందేమో, ఆ భయం కూడా ఉంది. ఇలాంటి భయము, ఆశ రెండిటి మధ్యన ఉంటున్నప్పుడు
ఆయన కొరింథ్ అనేటువంటి పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణంలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు ఫీబే అనే అమ్మాయి పౌలు భక్తుడి దగ్గరికి వచ్చి, అన్నయ్య నేను రోమ్ పట్టణానికి వెళ్తున్నాను అన్నది. అయితే ఒక నిమిషం ఆగు, నేను ఒక ఉత్తరం రాసిస్తాను అని పౌలు భక్తుడు ఒక ఉత్తరం రాసి ఫీబేకి ఇచ్చాడు. దాన్నే మనం రోమీలకు రాసిన పత్రిక అని అంటాం. రోమ్ పట్టణంలో అప్పటికే కొంతమంది క్రైస్తవులు ఉన్నారు. అప్పుడు క్లాడియస్ అనేటువంటి చక్రవర్తి పెట్టినటువంటి ఆ భయంకరమైనటువంటి ఒత్తిళ్ళకి కొంతమంది క్రైస్తవులు అటు ఇటు వెళ్ళిపోయారు. కొంతమంది క్రైస్తవులు రోమ్ పట్టణంలో సువార్తను బోధించాడు. వాళ్ళకి ఈ పత్రిక పంపించాడు. రోమిలకు రాసిన పత్రికకి ఏమిచ్చానో ఆ విధంగా 5 మాటలు చెప్తాను. ఈ 5 మాటలు గుర్తుంచుకుంటే రోమిలకు రాసిన పత్రిక అంతా కూడా మీకు జ్ఞాపకం ఉంటుంది. మొదటిది, మన సమస్య ఏంటి అని అంటే పాపం. ఆ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, పాపం. రెండోది, దీని పర్యవసానం ఏంటి అని అంటే ప్రాయశ్చిత్తం అంటే మనకి బదులుగా ఎవరో ఒకరు శిక్షను అనుభవించాలి. దాన్నే ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. దాన్ని మీకు వివరిస్తాను. మొదటిది పాపం, రెండోది ప్రాయశ్చిత్తం. మరి ప్రాయశ్చిత్తం మన జీవితంలో జరిగితే వచ్చేదేంటి? పరిశుద్ధత. మూడోది పరిశుద్ధత. మరి ఇది అంతా ఎవరి ప్రణాళిక? దేవుని ప్రణాళిక. ఇది 4వది, ప్రణాళిక. ఇక 5వది, మరి ఈ ప్రణాళిక ప్రకారం జీవిస్తే నేనేం చేయాలి? పరిచర్య. 5 పాలు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. మొదటిది పాపం, రెండోది ప్రాయశ్చిత్తం, మూడోది పరిశుద్ధత, 4వది ప్రణాళిక, 5వది పరిచర్య. మొదటి 3 అధ్యాయాలు పాపం గురించి అయితే 3వ అధ్యాయం 20వ వచనం నుంచి 6వ అధ్యాయం చివరి దాకా ప్రాయశ్చిత్తం గురించి అయితే, 7-8 అధ్యాయాలు పరిశుద్ధత గురించి అయితే, 9 నుంచి 11 దాకా ప్రణాళిక అయితే, 12 నుంచి 16 దాకా పరిచర్య. ఇదంటే మొత్తం రోమీలకు రాసిన పత్రిక 16 అధ్యాయాల విభాగాన్ని మీ ముందు పెట్టాను. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తీసినట్లయితే కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం. నేను ఒక్కో వచనాన్ని కనీసం 10-15 సార్లు చదువుతాను. ఎందుకంటే చదివిన ప్రతిసారి కూడా మీకు కొంచెం వివరిస్తూ ఉంటాను. చదివిన ప్రతిసారి కూడా ఒక కథ చెప్పడము, లేకపోతే ఒక సన్నివేశం చెప్పడమో చేస్తాను. దాంతో మీకు బాగా అర్థమవుతుందని నా నమ్మకం. నేను ఇందాక చెప్పాను కదా, 3వ అధ్యాయము 20వ వచనం నుంచి 6వ అధ్యాయము చివరి దాకా ప్రాయశ్చిత్తం గురించి రాశాడనమాట. అంటే మానవుడు పాపం చేశాడు, మానవుడు పాపంలో ఉన్నాడు, పాపమును బట్టి మానవుడికి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్లోంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? యేసు ప్రభువే మన కోసం చనిపోయాడు. ఇది 3వ అధ్యాయం 20వ వచనం నుంచి చివరి దాకా చెప్పాడు. 4వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడనంటే, అబ్రహాము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచడం బట్టే ఆయన నీతిమంతుడుగా తీర్పు తీర్చబడ్డాడు. 5వ అధ్యాయంలో మనం దేవుని యందు విశ్వాసం ఉంచితే గనక వచ్చేటువంటి శాంతి గురించి, వచ్చేటువంటి సంతోషం గురించి రాసుకుంటూ వచ్చాడు. ఇది 5వ అధ్యాయం. 6వ అధ్యాయంలో మారు మనసు పొందినటువంటి మనము ఏ విధంగా దేవునిలో ఇతరులకు సాక్షిగా ఉండాలి బాప్తిస్మం ద్వారా, దీన్ని వర్ణించుకుంటూ వచ్చాడు. ఇది 6వ అధ్యాయం. కాబట్టి 3, 4, 5, 6 ఈ అధ్యాయాలు ప్రాథమికంగా ప్రాయశ్చిత్తం గురించి. అయితే ఇంత దాకా చెప్పిన తర్వాత ఇప్పుడు 5వ అధ్యాయం మనం 4 వచనాల ధ్యానం చేస్తాం. 1, 2, 3, 4 వచనాలే. ఈ 4 వచనాల్లో 2 విషయాలు మనం నేర్చుకుంటాం. రెండు విషయాలు ఏంటి అని అంటే, మొదటిది మనము ఏ విధంగా రక్షింపబడతాం. ఇది 2 వచనాలు చెప్పుద్ది. 2 వచనాలు మనం రక్షింపబడ్డామంటానికి రుజువేంటి, మనం ఏ విధంగా రక్షించబడతాం, ఇది 2 వచనాలు చెప్పుద్ది. మనం ఏ విధంగా రక్షించబడ్డామని ఎలా తెలుసుద్ది, అది 2 వచనాలు చెప్పుద్ది. ఈ 4 వచనాలే మనం ధ్యానం చేస్తాం, చదువుకుందాం. 5వ అధ్యాయం 1వ వచనం చదువుతాను. రోమీలకు రాసిన పత్రిక ఇప్పటికే తీసుకుని ఉంటారని నమ్ముచున్నాను. కొత్త నిబంధనలో 136వ పేజీలో ఉంటుంది. కాబట్టి విశ్వాస మూలమును
మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. మనము పాపం చేయటం బట్టి దేవుడితో సమాధానం కోల్పోయామంటే దేవుడంటే మనకి భయం, దేవుడంటే మనకి సిగ్గు, దేవుడంటే మనకు ఇష్టం లేదు. మనము దేవుడి దగ్గరికి వెళ్ళటానికి కొంచెం తొందరపాటు అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ తొందరపాటు అనేది, ఎందుకు వచ్చింది ఈ భయం అనేది మీకు తెలుసు కదా. ఆదిలో దేవుడు ఆదాము అవ్వల్ని తయారు చేసినప్పుడు రోజు వచ్చేసేవాడు. ఆయన ఆదాము అవ్వలతో చక్కగా మాట్లాడుతూ ఉండేవాడు. అయితే ఒకరోజు ఆదాము అవ్వలు పాపం చేశారు. దేవుడు తినొద్దన్న పండుని తిన్నారు. ఆ రోజు దేవుడు వచ్చినప్పుడు ఆదాము చెట్టు వెనకాల దాక్కొని ఏమన్నాడో తెలుసా? నువ్వు వస్తున్నావంటే నాకు భయం వేస్తుంది, నాకు సిగ్గేస్తుంది అని అన్నాడు. భయము, సిగ్గు ఈ రెండు ఒకేసారి వస్తాయి. భయము బయటకు చూపిస్తాం, సిగ్గు లోన పడుతూ ఉంటాం అన్నమాట. సిగ్గు ఎందుకు అని అంటే, అయ్యో చెయ్యకూడదు చేశానే, నాకు బుద్ధి లేదు అనేది సిగ్గు. భయం ఎందుకో తెలుసా? ఇప్పుడు ఈయన ఏం చేస్తాడో, ఈయన ఏమంటాడో, ఎలా చూస్తాడో, ఇది భయము. ఈ భయము, సిగ్గు మనకి పాపం చేయటం బట్టి వచ్చింది. మనలో చాలా మందికి భయము, సిగ్గు అనేది దేవుని దగ్గరికి రావాలంటే కలుగుద్ది. ఒకసారి ఆలోచిద్దాం. నలుగురు కలిసి సినిమాకి వెళ్తున్నారు అనుకోండి, అరే సినిమాకి వెళ్తున్నాను రా అని ధైర్యంగా చెప్పేసుకుంటారు, ఏమాత్రం బాధలేదు. కానీ నలుగురు కలిసి వాక్యం వినటానికి వెళ్తున్నారు అనుకో, మేము వాక్యం వినటానికి వెళ్తున్నాం అని చెప్పడానికి అంత ధైర్యం ఉంటుందా? అంత సిగ్గు ఉంటుందా? అంత నిర్మోహమాటంగా చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఎంత దరిద్రమైన లోకములో మనం జీవిస్తున్నామో చూడండి. ఇది మనం జీవిస్తున్నటువంటి ప్రపంచం, ఇది మనం జీవిస్తున్నటువంటి లోకం. భయాందోళనలో మనం జీవిస్తున్నాం, సిగ్గుతో జీవిస్తున్నాం. కానీ ఆ సిగ్గు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, దేవుడికి భయపడాల్సినటువంటి దాన్ని భయాన్ని పోగొట్టాం. దేవుడి విషయంలో సిగ్గుపడాల్సింది సిగ్గుపోయింది. పాపం చేయడానికి ఇప్పుడు సిగ్గుపడం మనం. దరిద్రమైన జీవితం జీవించడానికి భయపడం మనం. పవిత్ర జీవితం జీవించడానికే భయపడుతున్నాం. పవిత్ర జీవితం జీవించడానికే సిగ్గుపడుతున్నాం. మొదట్లో అసలు భయము, సిగ్గు పాపం చేస్తే వచ్చింది. ఇప్పుడు ఆ భయము, సిగ్గు ఎక్కడికి వెళ్ళిపోయింది? పవిత్రతకు వెళ్ళిపోయింది. అంటే పాపంలో ఎల్లకాలం అలా ఉండి 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 ఆ పాపంలోంచి బయటికి రావడానికి మనకి ఇష్టం లేదనమాట. పాపం లేని లోకము మనకి ఇష్టం అనిపించదు. మీకు 2 ఉదాహరణలు చెప్తాను, మీకు అర్థమవుతుంది. మీరు అప్పుడప్పుడు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఇలాంటి ఊర్లు వెళ్తారు. వెళ్ళినప్పుడు మీరు బస్సులో వెళ్తారు. బస్ స్టాండ్లో మీరు టాయిలెట్కి వెళ్దాం అనుకున్నారు అనుకోండి, బస్ స్టాండ్లో ఉండేటువంటి టాయిలెట్ బాగా కంపు కొడుతూ ఉంటుంది. లోనకి వెళ్ళి గబగబా పని ముగించేసుకొని వచ్చేస్తారు. లోనికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు ఏం చేస్తారు? ముక్కు మూసుకుంటారు. చాలా దరిద్రమైనటువంటి వాసన ఉంటుంది. అయితే మీకు విషయం తెలుసా? దాంట్లో ఒక అతను కుర్చీ వేసుకొని కూర్చొని ఉంటాడు, డబ్బులు కలెక్ట్ చేసేవేడి. అతను నీళ్లు పోసేవాడు. వాడు ముక్కు మూసుకుంటాడా? వాడు ముక్కు మూసుకోడు. ఎందుకని? వాడికి అది అలవాటు అయిపోయింది. వాడిని బయటికి తీసుకొచ్చామనుకోండి, వాడు ఉండలేడు. వాడికి ఆ వాసనే బాగా అనిపిస్తుంది. మనం అంత దరిద్రం అయిపోయాం. మన చుట్టూ కంపు మనకి బాగా అనిపిస్తుంది. కంపు లేకపోతే మన జీవితం ఏందో గందరగోళం లాగా ఉంటుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. నేను ఒకవేళ ఒక సినిమా తీస్తానన్నాను అనుకోండి, ఆ సినిమాలో ఒక రేప్ సీన్ ఉండదు, ఒక పాట ఉండదు, ఒక డ్యూయెట్ ఉండదు, ఒక రొమాన్స్ ఉండదు, ఒక సస్పెన్స్ ఉండదు. సాఫీగా ఉండేటువంటి ఒక కుటుంబ జీవితం అన్నాను అనుకో, మీరేమంటారు? అది అసలు ఆడదురా. ఏ అనంటే, సినిమా ఆడాలంటే దాంట్లో మసాలా ఉండాలి, సినిమా ఆడాలంటే దాంట్లో హడావిడి ఉండాలి. లేకపోతే సినిమా ఎవడు చూస్తాడు? చూడనే చూడ్డు. ఏమంటారు తెలుసా? బోరు కొడుతుందిరా. ఏముంది దీంట్లో? ఏమీ లేదు. దీంట్లో ఓ పాట లేదు, ఓ ఫైట్ లేదు, ఓ సస్పెన్స్ లేదు, ఏమీ లేదు. ఏమి లేకపోతే ఎవడు చూస్తాడు? ఎవడికి ఇష్టం అనిపిస్తుంది? ఇప్పుడు మీకు అర్థమైందా? మనం పాపంలో ఎంతగా కొట్టుమిట్టాడుతున్నాం. పాపం బయటికి రావటం మన వల్ల కావట్లేదు. మన చుట్టూ పాపం అలా ఉండిపోయింది. పాపం ఇలా ఉన్నప్పుడు
బయటికి మనం పాపం చేయడానికి ధైర్యం ఉన్నట్లు చెప్తున్నా, బయటికి పాపం చేయడానికి సిగ్గు లేదన్నట్లు వ్యవహరిస్తున్నా, ఎప్పుడైనా దేవుడు గుర్తొచ్చాడు అనుకోండి, ఎప్పుడైనా దేవుడి యొక్క ప్రమేయం వచ్చిందనుకోండి, వెంటనే దాటేస్తాం. దాటేసేవాళ్ళు రకరకాలుగా దాటేస్తారు. కొంతమంది ఏమంటారు తెలుసా, అందరు దేవుళ్ళు ఒకటేనయ్యా, మీ దేవుడు ఒక్కడేనా దేవుడు, మా దేవుడు దేవుడు కాదా? ఇది కొంతమంది దాటేసేటువంటి మాట. మీరు రెండో వాడు ఏమంటారు తెలుసా, మీ దేవుడే రైట్ అంటానికి ఏముందయ్యా? ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ వేసి దాటేసి వెళ్ళిపోదాం అని అనుకుంటారు. ఇది కొంతమంది చేసేటువంటి పని. కానీ ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? వాడిలో లేకపోతే ఆమెలో ఒక చెప్పలేనటువంటి భయం ఏర్పడింది, ఒక చెప్పలేనటువంటి తొందర ఏర్పడింది. అంటే పాపం చేయటం బట్టి ఒక పక్కన దేవుడికి, ఇంకో పక్కన మానవుడికి మధ్యన ఎడబాటు ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ చదువుతాను మొదటి వచనం. ఈ మొదటి వచనాన్ని 10 సార్లు చదువుతాను నేను. చదివిన ప్రతిసారి ఒక విషయాన్ని వివరిస్తాను. కాబట్టి విశ్వాస మూలమును మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగొందుము. దేవునితో సమాధానాన్ని కోల్పోయాం పాపం చేయటం బట్టి. దేవుడికి మనకి మధ్యన గొడవ ఏర్పడింది, దేవుడికి మనకి మధ్యన ఎడబాటు ఏర్పడింది. దేవుడికి ఉన్నటువంటి ఆవేశం ఏంటి అనంటే, దేవుడు పవిత్రుడు. పవిత్ర దేవుడికి పాపం చూస్తే తట్టుకోలేడు. పాపం చూస్తే పళ్ళు పటపట కొరుకుతాడు. పాపం చూస్తే కోపం వచ్చేస్తుంది. ఇది ఆయన పవిత్రత చెప్పేది. ఇంకో లక్షణం కూడా ఉంది దేవుడికి. ఏంటి అనంటే ప్రేమామయుడు. దేవుడు ప్రేమామయుడు కాబట్టి, అయ్యో నేను తయారు చేసిన మనుషులే కదా, వాళ్ళ మీద నా కోపాన్ని ఎలా చూపించను, వాళ్ళ మీద నా యొక్క ప్రతీకారాన్ని ఎట్లా తీర్చుకోను, ఇది దేవుడికి ఉన్నటువంటి బాధ. ఒక పక్కన పవిత్రత, ఇంకో పక్కన ప్రేమ. ఈ రెండు దేవుణ్ణి చీల్చి పడేస్తున్నాయి. ఇది దేవుడికి ఉన్నటువంటి బాధ. ఇక మానవుడికి ఉన్నటువంటి బాధ ఏంటంటే, అయ్యా దేవుడేమన్నా చేస్తాడేమో భయం, అయ్యా నేను చెయ్యకూడనిది చేశాను, చెయ్యాలనుకున్నది చేయలేకపోయాను, సిగ్గేస్తుందయ్యా అంటాడు. మానవుడికేమో సిగ్గు భయము, దేవుడికేమో పవిత్రత ప్రేమ. ఇది దేవుడికి మానవుడికి మధ్యన ఎడబాటు. అయితే చాలా కాలం క్రితం దేవుడు ముగ్గురుగా ఉన్నారు కదా మనకి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. వాళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటుంటే ఒకళ్ళు అన్నారు, ఏం చేద్దాం, మానవులు అలా నాశనం అయిపోతున్నారు, ఏం చేద్దాం అని అంటే, మధ్యలో ఉన్న ఆయన చెయ్యెత్తి, అయ్యా నన్ను పంపించండి, నేను వెళ్తాను, నేను వెళ్ళి వాళ్ళని నేను సరిదిద్దుతాను అని అన్నాడు. ఆ విధంగా చెప్పిన ఆయన ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. సార్ ఇది మీకు ఏమన్నా దర్శనం వచ్చిందా? నాకేమి రాలేదు దర్శనం. మరి మీకు ఎలా తెలిసింది సార్? ఇది యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంది. ఎవరిని పంపుదును, నా తరపున ఎవరు వెళ్తారు? యేసయ్య అన్నాడు, నేను వెళ్తాను అని అన్నాడు. యేసయ్యని అడిగారు మిగిలిన ఇద్దరు, ఎలా వెళ్తావు అని అంటే, నేను దేవుళ్లాగా వెళ్ళాననుకో వాళ్ళు పారిపోతారు భయంతో, నేను దేవుళ్లాగా వెళ్ళాననుకో సిగ్గుతో చెట్టనకాల దాక్కుంటారు, అందుకే నేను దేవుళ్లాగా వెళ్ళను, మనిషిలాగా వెళ్తాను. యేసు ప్రభువారు ఈ లోకంలోకి మనిషిలాగా వచ్చాడు. ఎందుకని మనిషిలాగా వచ్చాడు? మనిషిలాగా వచ్చాడు కాబట్టి మనిషి భుజాన్న చేయి వేయగలడు. మనిషిలాగా వచ్చాడు కాబట్టి మనిషిని కౌగిలించుకోగలడు. మనిషిలాగా వచ్చాడు కాబట్టి మనిషి బాధల్ని ఆయన అర్థం చేసుకోగలడు. మనిషిలాగా వచ్చాడంటే స్టేజ్ మీద డ్రామాలు వేస్తారు చూసారా, అలా డ్రామా వేసిన వాడు కాదు. నిజంగా మనిషి ఏ విధంగా బాధలు పడతాడో అలాంటి బాధలన్నీ పడ్డాడు. మీకు కొన్ని చెప్తాను. మనుషులకి మోసం చేసేవాళ్ళు ఉంటారు. మీలో కొంతమంది ఉంటారు, సార్ నన్ను మోసం చేశారు సార్, ఎవడో పరాయి వాడు మోసం చేస్తే బాగానే ఉండేది, మా ఇంట్లో వాళ్ళే మోసం చేశారు, నన్ను ప్రేమించిన వాళ్ళే మోసం చేశారు అంటే యేసయ్య ఉంటాడు తెలుసా, నా విషయం కూడా అదే. నాకు 12 మంది మిత్రులు ఉండేవాళ్ళు, వాళ్ళని నేను నా శిష్యులు అన్నాను, అందుట్లో ఒకడు నన్ను మోసం చేసి నన్ను అమ్మేశాడు. నువ్వు ఎలాంటి బాధపడ్డావో నేను కూడా అలాంటి బాధనే పడ్డాను. యేసయ్య నేను బాగా ప్రేమించిన వ్యక్తి నేను దగ్గర లేనప్పుడు చచ్చిపోయాడు, నాకెంత బాధ ఉంటుందో తెలుసా? అవునా, ఆ బాధ నాకు కూడా తెలుసు. నాకు లాజర్ అంటే చాలా ఇష్టం.
నేను దగ్గర లేనప్పుడు చచ్చిపోయాడు. కాబట్టి లాజర్ చచ్చిపోయాడని తెలిసినప్పుడు నేను ఏడ్చాను. యేసయ్యా, నేను ఏ తప్పు చేయకపోయినా ఏలెత్తి చూపిస్తున్నారు. నాకు ఎంత బాధ ఉంటుందో తెలుసా? నాకు తెలుసు ఆ బాధ అంటే ఏంటో. పిలాతు పక్కన నిలబడినప్పుడు ఏలెత్తి చూపించారు నా మీద. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. యేసయ్యా, నన్ను కొట్టారు, అవునా? నన్ను కూడా కొట్టారు. యేసయ్యా, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, అవునా? నన్ను చంపేశారు కూడా. నువ్వు పడిన ప్రతి బాధను యేసయ్య పడ్డాడు. యేసయ్య, నా వాళ్ళు ఎవరూ లేరు యేసయ్య, నేను ఒంటరి వాడిని, నేను ఒంటరి దాన్ని అయిపోయాను, అవునా? గెత్సెమనే తోటలో నేను కూడా ఒంటరి వాడిని అయిపోయాను. నేను కూడా ఒంటరిగానే ఉన్నాను. నేను ఒంటరిగా పోరాడాను. నువ్వు పడిన ప్రతి బాధను ఆయన పడ్డాడు. ఆయన 100కి 100 పాళ్ళు మనిషి. కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నా బాధ ఇది అంటే అర్థం చేసుకుంటాడు. నా కష్టం ఇది అంటే ఆయన అర్థం చేసుకుంటాడు. నాకున్నటువంటి దుఃఖం ఇది అంటే ఆయన అర్థం చేసుకుంటాడు. నిన్ను దగ్గరికి తీర్చుకోగలిగేది ఆయన మాత్రమే. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, దీంతో మీకు అర్థం అవుతుంది. ఒక క్లాసులో 10 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ 10 మంది విద్యార్థుల్లో 8 మంది పాస్ అయ్యారు, 2 మాత్రమే ఫెయిల్ అయ్యారు. ఆ 2 ఫెయిల్ అయిన వాళ్ళలో ఒకడిని నేను. 2 ఫెయిల్ అయిన వాళ్ళలో ఒకడిని నేను. 8 మంది పాస్ అయ్యారు. నా ప్రశ్న ఏంటంటే, మా క్లాస్ మొత్తంలో నన్ను ఆదరించగలిగేవాడు ఎవడు చెప్పగలరా? ఇంకో ఫెయిల్ అయిన వాడు ఉన్నాడే, వాడొక్కడే నన్ను ఆదరించగలడు. పాస్ అయిన వాళ్ళు నన్ను ఆదరిస్తారా? ఆదరించరు. యేసయ్య మనకులాగా అన్ని విషయాల్లో బాధపడ్డాడు. కాబట్టి ఆయన మాత్రమే మనల్ని ఆదరించగలడు. అందుకే ఏమన్నాడు తెలుసా? నేను మనిషిలాగా వెళ్తాను ఈ లోకంలోకి. నేను మనిషిని కాబట్టి మనిషి భుజం మీద చెయ్యేస్తాను. నేను దేవుణ్ణి కాబట్టి నీ భుజం మీద చెయ్యేస్తాను. ఇద్దరిని చేతులు కలపగలిగేది నేనే అని అన్నాడు యేసయ్య. యేసయ్య ఒక్కడే 2 లక్షణాలు కలిగినటువంటి వాడు. ఆయన మనిషి, నీ చెయ్యి పట్టుకోగలడు. ఆయన దేవుడు చెయ్యి పట్టుకోగలడు. మనిషి చెయ్యి దేవుడి చెయ్యి కలపగలిగేటువంటి వాడు యేసయ్య ఒక్కడే. మళ్ళీ చదువుతాను చూడండి, మొదటి వచనం. కాబట్టి విశ్వాస మూలమును మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మనకి దేవునితో సమాధానం కలిగించేది ఎవరు? యేసయ్య. మీకు బాగా అర్థం అవ్వాలంటే, ఇలాంటి ప్రాంతాల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. 2 గుంపుల మధ్యన గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ గుంపుకి మధ్యన గొడవ ఉన్నప్పుడు ఆ గొడవను సరిదిద్దటానికి మధ్యరికానికి ఒకళ్ళు వెళ్తారు, మధ్యవర్తిత్వానికి. ఉదాహరణకి నాకు ఇప్పుడు పాటలు పాడిన శామ్యుయల్కి గొడవ వచ్చింది అనుకుందాం. మా ఇద్దరికి గొడవ వస్తే కనుక మాకు మధ్యవర్తిత్వం ఎవరు చేస్తారు? ఒకవేళ ప్రసాద్ లాంటి వాళ్ళు వచ్చారనుకోండి, మీ పాస్టర్ గారు నాకు పరిచయమా? లేదు. కాబట్టి నేను ఆయన ఒప్పుకుంటానా? ఒప్పుకోను. లేదు సార్, మీరు శామ్యుయల్ గారు అబ్బాయి, మీరు శామ్యుయల్ గారి తాలూకా అని అంటాను. అయితే నాకు ఎవరు సరిపోతారు? రాబర్ట్ అయితే సరిపోతారు. ఏమనంటే రాబర్ట్ నాకు దగ్గర, రాబర్ట్ ఆయనకి దగ్గర. మధ్యవర్తిత్వం చేసేవాళ్ళు ఇరు పక్షాల వాళ్ళకి దగ్గర అయి ఉండాలి. ఒక పక్షం వాళ్ళకి దగ్గర అయి ఉంటే సరిపోదు. యేసయ్య ఇరు పక్షాల వారికి దగ్గర అయి ఉన్నాడు. ఎవరో ఇరు పక్షాలు? మనకి దగ్గర అయి ఉన్నాడు, దేవుడికి దగ్గర అయి ఉన్నాడు. తండ్రితో మాట్లాడినప్పుడు, తండ్రి నువ్వును నేనును ఏకమై ఉన్నాము, మనిద్దరం ఒకటే, మనిద్దరం ఒక మాట మీద ఉండేవాళ్ళు. ఇది తండ్రితో మాట్లాడినప్పుడు. మనతో మాట్లాడినప్పుడు ఏమన్నాడు తెలుసా? నువ్వంటే నాకు చాలా ఇష్టం రా, నీ భారం నా మీద నీకు శాంతినిస్తాను, నీ పాపాన్ని నా దగ్గర ఒప్పుకోరా, నేను క్షమిస్తాను, నేను తిట్టను రా, నేను కొట్టను రా, నిన్ను కౌగిలించుకోవడానికి వచ్చాను రా. ఇది మనతో మాట్లాడేటువంటి మాట. ఎంత అద్భుతమో చూడండి. ఈ 2 లక్షణాలు కేవలం యేసయ్యకు మాత్రమే ఉన్నాయి. అందుకనే ఆయన సమాధాన పరచటానికి వచ్చినటువంటి వాడు. దేవునికి మానవునికి మధ్యనటువంటి సమాధానం. ఇప్పుడు మళ్ళీ చదువుతాను. కాబట్టి విశ్వాస మూలమును మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాం. దేవునితో మనల్ని సమాధానపరచడానికి యేసయ్య మధ్యవర్తిత్వం చేయటానికి వస్తే మనమేం చేయాలి? యేసయ్యని నమ్మాలి. అయ్యా నువ్వేనయ్యా ఏదో ఒకటి చేయాలి, నువ్వే దేవుణ్ణి నమ్మాలి, యేసయ్యని నమ్మాలి.
ఇక్కడ కూర్చున్న మీ అందరికీ నేను ఒక్క మాట చెప్తున్నా, మీకు దేవుడు అంటే ఒక పక్కన ఇష్టం ఉంది, ఇంకో పక్కన భయం ఉంది. దేవుడి దగ్గరికి రావాలి అనేటువంటి ఆశ ఉన్నది, ఇంకో పక్కన సిగ్గు ఉన్నది. ఈ సిగ్గుకి భయానికి కారణం ఏంటి అని అంటే మీరు చేసినటువంటి పాపం. మీకు తెలుసు మీరు తప్పు జీవితంలో ఉన్నారని, మీకు తెలుసు మీరు జీవించేటువంటి విధానం చెడ్డదని, కానీ ఆ చెడ్డ జీవితంతో దేవుడి దగ్గరికి వెళ్ళటానికి భయం. కానీ దేవుణ్ణి వదిలేద్దామంటే కుదరదు, ఏం చేయాలో అర్థం కాదు. అందుకనే మధ్యవర్తిత్వానికి యేసయ్య వచ్చాడు. ఏమన్నాడు తెలుసా? నీ పాపాన్ని నా దగ్గర ఒప్పుకో, నీకున్నటువంటి ఆ భయాన్నంతటిని నా దగ్గర ఒప్పుకో, నేను తండ్రితో సమాధాన పరుస్తాను అని అన్నాడు ఆయన. కాబట్టి మనం యేసయ్య మీద విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, యేసయ్య ఎలా సమాధాన పరుస్తాడు, యేసయ్య ఏం చేస్తాడు? ఇది మన ప్రశ్న. మన వైపు తిరుగుతాడు, అడుగుతాడు, ఏమయ్యా నీ బాధ ఏంటి? నా బాధ ఏముందంటే, చెయ్యొద్దనుకున్న పని చేశాను, చెయ్యాలనుకున్న పని చేయలేపాను, దాంతో సిగ్గుతో సస్తున్నాను. బయటికేదో నటిస్తున్నాను కానీ, బయటికేదో హడావిడిగా ఉన్నాను కానీ, లోన మాత్రం కుమిలిపోతున్నాను, లోన మాత్రం భయం. ఎందుకు మందు కొడతానో తెలుసా? నిద్ర పట్టదు కాబట్టి. ఎందుకు సినిమాలు చూస్తానో తెలుసా? ఒంటరిగా కూర్చోవటం చేత కాదు కాబట్టి. ఎందుకని పక్కోళ్ళతో మాట్లాడనో తెలుసా? నా ముఖం వాళ్ళకి తెలిసిపోద్ది కాబట్టి. ఎందుకని దూరంతో ఉన్న వాళ్ళతో చాట్ చేస్తానో తెలుసా? వాళ్ళతో ఏ డ్రామా ఆడినా నడుస్తుంది కాబట్టి. ఇది సార్ నా బతుకు, నా బతికిదే నాటకపు బతుకు, ఎందుకు పనికి మాలినటువంటి బ్రతుకు, ఇదండి నా బ్రతుకు. ఏం చేయమంటారు? దీంతో సస్తున్నాను నేను. ఒక పక్కన భయం, ఇంకో పక్కన సిగ్గు. సరే అలాగుండు. ఈ పక్కన దేవుడి వైపు తిరుగుతాడు. తండ్రి గారు ఏం చెప్తారు? ఏం చెప్పేదే ఉంది? వాళ్ళు జీవించినటువంటి దరిద్ర జీవితానికి నాకు కోపం వస్తుంది, శిక్ష పడాల్సిందే. నా పవిత్రత కోరుతుంది, పాపం మీద శిక్ష పడాలి, అంతే, ఇక వేరే మార్గము లేదు. అయితే నాకు ఇంకోటి కూడా ఉంది. ఇంకేముంది? ప్రేమ ఉంది కదా, నాకు ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు నేను శిక్షించడానికి ఇష్టపడలేదు. ఇదా మీ బాధ? సరే ఒక పని చేయండి. అరే బాబు, నీ పాపాన్నంతటిని నా మీద మోపరా, నువ్వు చేసినటువంటి దోషాన్ని నా మీద పెట్టరా. అయ్యా మీరు నన్ను కొట్టండి, మీరు నన్ను చంపేయండి, మీరు నన్ను ఎరగబాదేయండి, మీ కోపం అంతా తీర్చేసుకోండి, మీ ఖర్చు అంతా తీర్చేసుకోండి, నన్ను చంపేయండి అని యేసయ్య మధ్యలో నీ ప్లేస్లో చావడానికి వచ్చాడు. అది యేసయ్య చేసినటువంటి పని. నీ పాపం నా మీద వేసుకుంటాం. ఆయన అడుగుతున్నాడు, పెద్ద ఆయన, నీ పాపానికి శిక్ష పడాలి, ఆ శిక్ష ఏదో నేను భరిస్తాను. మీకు 2 ఉదాహరణలు చెప్తాను. ఈ రెండాట్లో ఒకటైనా మీకు అర్థం అవ్వాలి. ఒకటి కొంచెం పెద్దోళ్ళకి అర్థం అవుతుంది, రెండోది ఎవరికైనా అర్థం అవుతుంది. 2 ఉదాహరణలు చెప్తాను. మొదటిది, హిట్లర్ అనేటువంటి ఒక కర్కోటపు నాయకుడు ఉండేవాడు. ఈ కర్కోటపు నాయకుడు ఏం చేసేవాడంటే, ప్రపంచంలో జర్మనీ దేశం నెంబర్ 2 ఉండేది, ప్రపంచంలో నెంబర్ 1 ఏంటంటే యూదులు. అందుకే ఆయన ఏమనుకున్నాడంటే, యూదులందరినీ చంపేశామనుకో నెంబర్ 2 నెంబర్ 1 అయిపోద్ది కదా. అందుకని యూదులందరినీ చంపేయాలని పన్నాగం పట్టాడు. రోజుకి ఇన్ని వేల మందిని చంపేసేవాడు, లక్షల కొద్ది యూదుల్ని చంపేశాడు. ఒక దేశం, పోలాండ్ అనేటువంటి దేశంలో ఔష్విట్స్ అనేటువంటి ఒక ఊర్లో 2 లక్షల మంది యూదుల్ని చంపేశాడు. ఆయన ఎలా చంపేవాడు తెలుసా? రోజుకి 1000 మందిని, రోజుకి 2000 మందిని ఒక గదిలోకి పంపించి విషవాయువు గ్యాస్ ఉంటుంది, దాన్ని వదిలిపెట్టేవాడు. ఆ గ్యాస్ పీల్చి చచ్చిపోయేవాడు. ఇది పరిస్థితి. అయితే ఆ ప్రాంతంలో ఒక పాస్టర్ గారు పనిచేసేవాడు. ఆ పాస్టర్ గారి పేరు అబ్రహాం కాల్బీ. ఆ పాస్టర్ గారు చేసే పని ఏంటంటే, చావడానికి లోనికి వెళ్ళే వాళ్ళకి ప్రార్థన చేసి పంపించేవాడు. ఈయన ఎక్కడ పెంచోడండి, ప్రార్థన చేయటం ఏంటంటే చచ్చిపోయే వాళ్ళకి ఏమని ప్రార్థన చేస్తారు? ఏమని చేసేవాడంటే, బాబు చావు అనేది ఎప్పుడైనా ఎవరికైనా వస్తారు సార్, రోడ్డు మీద ఈడ్చి పడేస్తారు సార్, అది గుర్తొస్తే నాకు ఏడుపు వస్తుంది సార్ అంటే, అబ్రహాం కాల్బీకి బాధ అనిపించింది. ఆయన పరిగెట్టుకుంటా జైలు అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు ఇంతకాలం మిమ్మల్ని ఎప్పుడు ఏం అడగలేదు సార్. సార్ ఏంటి చెప్పండి. ఏం లేదు అయ్యగారు, ఆ చివరున్నాడే 4 ఆయన ఒక్కడిని వదిలేండి సార్ అని అన్నాడు. ఎందుకయ్యా అన్నాడు. సార్ పాపడి ఏడుస్తున్నాడు సార్, ఒక్కడిని వదిలేండి సార్. కుదరదయ్యా బాబు, నాకు లెక్కలు ఇచ్చాను, ఇంతమందిని చంపాను సార్, ఏదైనా ఆలోచించాను సార్. సరే వదిలేస్తాను, కానీ నువ్వు పని చేస్తే వదిలేస్తాను, చెప్పండి సార్ మీరు ఏం చేయమండి. ఏం లేదా, ఆ యూదుడు ఆడి ప్లేస్లో ఇంకో యూదుడిని తీసుకొచ్చి చంపే, ఈయన్ని వదిలేస్తాను, నాకు లెక్క కావాలి అంతే.
అని అంటే, అంతేగా సార్ అని పరిగెట్టుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి, బాబు నీకు ఒక అద్భుతమైన సువార్త. ఏంటండి? ఏం లేదా, నిన్ను వదిలిపెట్టడానికి అవకాశం. ఎలా సార్? ఏం లేదా, నీ ప్లేస్లో ఇంకా యూదులు వచ్చి చచ్చిపోవాలంట. ఊరుకోండి సార్, నా ప్లేస్లో అన్నం తినమంటే తినేవాడు ఉంటాడు, నా ప్లేస్లో పడుకోమంటే పడుకునేవాడు ఉంటాడు, నా ప్లేస్లో చచ్చిపోవాలంటే ఎవడు చచ్చిపోతాడు సార్ అని అంటే, ఒకడిని కనుక్కున్నానయ్యా, వాడు చచ్చిపోవడానికి రెడీ. ఎవడు సార్? ఎవడైతే నీకేమంది, నువ్వు విశ్వాసంతో పక్క జరిగితే వాడు వస్తాడు. సార్ నిజమేనంటారు, నువ్వు నమ్మాయా, నమ్మి పక్క జరిగి వాడు వస్తాడు సీన్లోకి అంటే. ఎక్కడ కనబడట్లేదు మీరు ఇంకెందుకయ్యా అని అంటే, ఇక ఏం గత్యంతరం లేక పక్కకు జరిగాడు. అబ్రహాం కాల్బీ నుంచున్నాడు. సార్ మీరా అని అన్నాడు. అనే లోపల లాగేశారు లోనకి. అబ్రహాం కాల్బీ లోనకెళ్ళి ఆయన విషవాయు పీలుస్తూ చచ్చిపోతుంటే బయట నుంచి నరుస్తున్నాడు. ఏమన్నా తెలుసా? సార్ మీరు నా చావు చేస్తున్నారు సార్, మీ జీవితాన్ని నేను కొనసాగిస్తున్నారు. మీరు నా చావు చేస్తున్నారు సార్, మీరు నా శిక్షను భరిస్తున్నారు సార్, మీ జీవితాన్ని నేను జీవిస్తాను. మీకు విషయం తెలుసా? యేసు ప్రభు వారు సిలువ మీద చచ్చిపోయారే, ఆ సిలువ యేసు ప్రభుకి చేసింది కాదు, నీ కోసం నా కోసం చేసింది. ఆ సిలువ మీద ఆయన చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు, ఆ శిక్షను ఆయన భరించడానికి ఇష్టపడ్డాడు. అటు తండ్రిని ఇటు మనల్ని ఇద్దరిని సమాధానపరచడానికి రక్తము చిందించనిదే సాధ్యము కాదు. అందుకనే ఆయన రక్తము చిందించి చచ్చిపోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈ ఉదాహరణ మీకు అర్థమైందో లేదో కానీ ఇంకో ఉదాహరణ చెప్తాను, దీంతో అయినా మీకు అర్థమవుతుంది. మా పెద్ద పాప పేరు ఇప్పుడు షారన్. ఆ అమ్మాయి చదువుతుంది కాలేజీలో. కానీ 2 సంవత్సరాలు అప్పుడు జరిగినటువంటి విషయం ఏంటనంటే, మా ఇంటి పక్కన వాళ్ళు కొత్తగా టేప్ రికార్డర్ కొనుక్కున్నారు. ఇదివరకు క్యాసెట్లు పెట్టి పాటలు పాడేవాళ్ళే వచ్చే, అది కొనుక్కున్నారు. సరే మా పాప వాళ్ళ టేప్ రికార్డర్లో క్యాసెట్ పెట్టి పాటలు పాడిస్తూ ఉంటే వెళ్ళి ఆ టేబుల్ చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ వేస్తూ ఉంది. దానికి మొదటిసారి అలాగ పాటలు వినటం అనేది ఆనందంగా ఉంది. అయితే పాట ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో తెలీదు. ఇది పొట్టిది, బల్ల మీద టేప్ రికార్డర్ ఉంది, పాట ఎందుకు ఆగిపోయిందో తెలుసుకుందాం అన్నట్లు టేప్ రికార్డర్ని ఇలా తాకింది. దాని చెయ్యి సరిగ్గా పట్టుకోలేక టేప్ రికార్డర్ పైనుంచి కింద పడి టేబుల్ మీద నుంచి ఇరిగిపోయింది. ఆ టేప్ రికార్డర్ ఓనర్ అంటే మా ఇంటి ఓనర్ ఆయన గట్టిగా అరవటం మొదలుపెట్టాడు. నా కూతుర్ని తిడటం మొదలుపెట్టాడు. నా పక్కనే గది మాది, పరిగెట్టుకుంటూ వచ్చాను. నా కూతురు గబాలను నా మీదకి వచ్చి ఏడుస్తుంది, పప్పా అని ఏడుస్తూ ఉంది. ఇరిగిపోయిన టేప్ రికార్డర్ ఓనర్ అడుస్తున్నాడు. ఏం చెప్పాలి? నా బిడ్డను ఊరుకోమంటే ఊరుకుంటుందా? ఓనర్ని ఆగు అంటే ఆగుతాడా? ఆగడే. మా ఓనర్కేమో కొత్త టేప్ రికార్డర్ కావాలి, నా బిడ్డకేమో అయ్యో నేను తప్పు చేశాను ఎలా అనేటువంటి భయం పోవాలి. ఇది పరిస్థితి. నేను ఇరిగిపోయిన టేప్ రికార్డర్ చూస్తూ ఉంటే ఒక ముక్క కనబడింది, BPL 1080 అని. ఆ ముక్క తీసుకుంటుంటే మా ఓనర్ ఏంటి అన్నాడు. ఒక్క నిమిషం ఆగయ్యా అని అన్నాను. అలాగా షాప్లోకి వెళ్ళి, సార్ ఈ నెంబర్ కలిగిన టేప్ రికార్డర్ దొరుకుద్దా అని. దొరుకుద్దండి, 1800 రూపాయలు అన్నారు. సరే ఇయ్యండి సార్ అన్నారు. కొత్త టేప్ రికార్డర్ తీసుకొచ్చా. ఈలోగా మా అమ్మాయిని నువ్వు మమ్మీ దగ్గరికి వెళ్ళు అంటే వెళ్ళిపోయింది. నేను వెళ్ళి ఇరిగిపోయిన టేప్ రికార్డర్లో క్యాసెట్ తీసి ఈ కొత్త టేప్ రికార్డర్లో పెట్టి బటన్ నొక్కాను. పాట రావటం మొదలుపెట్టింది. పాట వినంగానే నా బిడ్డ పరిగెత్తుకుంటా వచ్చింది. బల్ల మీద కొత్త టేప్ రికార్డర్ చూసింది. ఏ టేప్ రికార్డర్ ఇరిగిపోయిందో అదే టేప్ రికార్డర్ బల్ల మీద ఉంది. ఆ కొత్త టేప్ రికార్డర్ చూడంగానే నన్ను కౌగిలించుకుంది, కళ్ళెంట నీళ్లు తుడిచేసుకుంది. చిన్నది, 2 ఏళ్లే. దానికి బహుశా చెప్పటం రాదేమో. ఆ టైంలో ఏమని చెప్పుండేదో తెలుసా? బాబా ఈ టేప్ రికార్డర్ ఎరగొట్టింది నేను, ఈ దోషం నాది, ఈ పాపం నాది, ఈ శిక్ష నాది, ఈ కొత్త టేప్ రికార్డర్ కొనివ్వాల్సింది నేను, నా వల్ల కాదు. నువ్వు నన్ను ప్రేమించి ఈ శిక్ష నీ మీద వేసుకున్నావు, ఈ పాపాన్ని నీ మీద వేసుకున్నావు, ఈ దోషాన్ని నీ మీద వేసుకున్నావు, నాకు బదులుగా వెల చెల్లించావు, నాకు బదులుగా కట్టావు. ఇది నా బిడ్డ చెప్పగలిగేది. నా బిడ్డను ఎత్తుకొని వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి ఓనర్తో అన్నాను, సార్ మీకు కొత్త టేప్ రికార్డర్ కొనిచ్చాను, ఇంకేమంటానికి వీల్లేదు. ఆయనకు కొత్త టేప్ రికార్డర్ వచ్చింది. నా బిడ్డకి పాపపు ప్రాయశ్చిత్తం కలిగింది. ఇరుపక్షాల వాళ్ళకి మధ్యన సమాధానాన్ని కలిగించేవాడినయ్యాను. యేసు ప్రభు వారు సిలువ మీద చేసింది అదే. ఆ పక్కన తండ్రి అడిగాడు,
నా పవిత్రతకి శిక్ష పడాల్సిందే, నా ప్రేమకు జవాబు దొరకాల్సిందే. ఈ రెండిటికి జవాబు ఇచ్చేశాడు యేసయ్య. ఈ పక్కన మానవుడు అంటున్నాడు, నేను పాపం చేశాను, నాకు భయంగా ఉంది. ఓకే, నీ భయం పోయింది. ఎందుకో తెలుసా? నేను వెల చెల్లించాను. నేను తప్పు చేశాను, సిగ్గుగా ఉంది. ఓకే, నువ్వు నా దగ్గర నీ పాపాన్ని ఒప్పేసుకున్నావు కాబట్టి ఆ సిగ్గు తొలగిపోతుంది అన్నాడు. చూసారా ఎంత బాగుందో? మళ్ళీ చదువుతాను చూడండి, మొదటి వచనం బాగా అర్థమవుతుంది. కాబట్టి విశ్వాస మూలమును మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందో. నీతిమంతులుగా తీర్చబడతామంట. నీతిమంతులుగా తీర్చబడటం అనేది కోర్టులో జరిగేటువంటి పని. కోర్టులో జడ్జి గారు, ఇతనిలో ఏ దోషం లేదురా, ఇతనికి ఏ శిక్ష విధి లేదురా, ఈ మాటల్ని నీతిమంతులు అంటారు. యేసు ప్రభు దగ్గరికి మనం కాకుండా ఇంకొకడు లేడు, ఆయన ఒక్కడే. కన్యక ద్వారా జన్మించినటువంటి ఆయన పవిత్ర జీవితం కలిగిన వాడు. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా చూపించగలరా అని అన్నటువంటి వాడు ఆయన ఒక్కడే. పాపుల కోసం చనిపోయి నీ పాపాన్ని నా పాపాన్ని తన నెత్తి మీద వేసుకొని తండ్రికి తానుకి ఎడబాటు పొందినటువంటి వాడు ఆయన ఒక్కడే. ఆయన పుట్టినప్పుడు అర్ధరాత్రి చుక్క వచ్చి వెలుగునిచ్చింది. ఆయన చచ్చిపోయినప్పుడు మిట్ట మధ్యాహ్నం సూర్యుడు చీకటమయం అయిపోయాడు. ఎందుకో తెలుసా? ఆయన మన కోసం మనకు బదులుగా చనిపోయినటువంటి వాడు. ఆయన యొక్క పునరుద్ధానం, ఆయన ఖాళీ సమాధి రుజువునిస్తుంది ఆయన మన విమోచకుడు అని. 2వ వచనం చూద్దాం ఇప్పుడు. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాం. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపలో ప్రవేశము గలవారమై. విశ్వాసము అంటే మీకు తెలిసింది కదా, ఒక వ్యక్తి గురించి మనకు సమాచారం తెలిసినప్పుడు ఆ వ్యక్తిని నమ్మితే గనక దాన్ని విశ్వాసము అంటాం. ఆ విశ్వాసము ద్వారా కృపలో ప్రవేశిస్తాం. కృప అంటే ఏంటో మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి, ఆ వ్యక్తిని కొడతానికి వస్తే, సార్ తప్పు అయిపోయింది సార్ నన్ను వదిలేయండి అని అంటే వదిలేస్తే దాన్ని దయ అంటారు. ఆ వ్యక్తిని వదిలేసిన వ్యక్తికి వాడికి 10 రూపాయలు ఇస్తే దాన్ని కృప అంటారు. తప్పుని క్షమిస్తే దయ అంటారు. తప్పు చేసిన వాడికి బహుమానం ఇస్తే కృప అంటారు. దేవుడు మన పట్ల కృప చూపించాడు. ఎలాగా? మనం తప్పు చేస్తే మనల్ని కొట్టలేదు, మొదటిది అది దయ. మనకి పరలోకములో సీట్ ఇచ్చాడు. తండ్రితో సమాధానం కలిగి ఉండేటువంటి అద్భుతమైనటువంటి పరిస్థితిని కల్పించాడు. దీన్ని కృప అంటారు. ఈ కృప ఉచితముగా ఇచ్చేది. డబ్బులు పెట్టి కొనుక్కుంటే దాన్ని కృప అనరు, ఉచితముగా పొందేదాన్ని కృప అంటాం. కాబట్టి జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా. యేసు ప్రభువులో రక్షణ కోసం మీరు తపస్సు చేయాల్సింది ఏమీ లేదు, తలకిందులుగా చేయాల్సింది ఏమీ లేదు, కానుకలు ఇవ్వాల్సింది ఏమీ లేదు, పూజలు పునస్కారాలు చేయాల్సింది ఏమీ లేదు. మీరు చేయాల్సింది ఒక్కటే, ఆయన కృపలో ప్రవేశించడానికి ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా నాకు డబ్బులు ఇవ్వండి నేను ప్రార్థన చేస్తాను, లేకపోతే ఇన్ని వారాలు గుడికి రండి, లేకపోతే ఇన్ని కార్యాలు చేయండి అని అంటే అది బైబిల్లో ఉన్న మాట కాదు. బైబిల్లో ఉన్న మాట ఏంటి తెలుసా? ఉచితముగా కృప చేతనే మనం రక్షింపబడ్డాం. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే మనం క్షమిస్తాడు. ఇక్కడ చదువుకునే పిల్లలు ఉన్నారు కదా, కృప అనేది మీకు అర్థం అవడానికి ఈ మాట చెప్తాను. 2 పిల్లలు ఉన్నారు, అందుట్లో 3 పిల్లలు ఉన్నారు. ఆ 3 పిల్లలు ఫెయిల్ అయిపోయారు. ఒక వ్యక్తికి 32 వచ్చాయి, ఒక వ్యక్తికి 31 వచ్చాయి, ఒక వ్యక్తికి 30 వచ్చాయి. మనకి తెలుసు పాస్ మార్కు 35 అని. 3 ఫెయిల్ అయిపోయారు, ఏడుస్తూ కూర్చొని ఉన్నారు. 3 రోజుల తర్వాత న్యూస్ పేపర్లో హెడ్డింగ్ పడింది. ఏమన్నా తెలుసా? ప్రభుత్వం వాళ్ళు 5 మార్కులు కలుపుతున్నారు. ఈ 5 మార్కుల్ని ఏమంటారు చెప్పండి మీరు? గ్రేస్ మార్క్స్ అంటారు. కృపని ఇంగ్లీష్లో గ్రేస్ అంటారు. గ్రేస్ అంటే అర్థం ఏంటి తెలుసా? అడిగితే ఇచ్చింది కాదు, నీవు యోగ్యుడు కాబట్టి ఇచ్చింది కాదు, మేము దయ చూపించి ఇవ్వాలనుకున్నాం, ఇచ్చేసాం. గ్రేస్, కృపకున్నటువంటి లక్షణం ఏంటి తెలుసా? 30 మార్కులు వాడికి ఎన్ని మార్కులు కలుపుతారు? 5 కలిపి 35 అంటారు. 31 వాడికి ఎన్ని కలుపుతారు తెలుసా? 4 కలుపుతారు, 35.
32 వాడికి ఎన్ని కలుపుతారు తెలుసా? 3 కలుపుతారు, 35. గ్రేస్ మార్క్స్ ఉన్నటువంటి లక్షణం ఏంటి తెలుసా? ఎంత తక్కువైతే అంత కలుపుతాం, ఎంత తక్కువైతే అంత కలుపుతాం. ఈ ముగ్గురులో ఎవరికి ఎక్కువ ఆనందం అంటే చెప్పండి నాకు. 30 మార్కులు వాడికే. ఇదే పౌలు భక్తుడు ఏమంటాడు తెలుసా? అరే మీ అందరికంటే దరిద్రుని నేనేరా, మీ అందరికంటే పనికిమాలినోడిని నేనే, అందుకే దేవుడు ఎక్కువ కృప నాకు చూపించాడు అని అంటాడు అన్నాడు. అందరికంటే కనిష్ఠుడిని నేనే, అందుకే ఎక్కువ కృప నాకు చూపించాడు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను తెలుసు? ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీరు కొంతమంది ఏమనుకుంటుంది సార్, ఆడంత మంచివాడిని కాదులే నేను, ఆ అమ్మాయి అంత మంచిదాన్ని కాదు. నువ్వు చెడ్డదానివైతే నీకు దేవుడు ఎంత కృప చూపించాలో నీకు అంత చూపిస్తాడు, నువ్వు చెడ్డోడివైతే నీకెంత కృప చూపించాలో అంత చూపిస్తాడు. దేవుడు అవసరమైనంత ఇస్తాడు. ఆయనకు కొదువు లేదు. యేసు ప్రభు చేరలేని వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, యేసు ప్రభు అందుకోలేని వాళ్ళు ఎవరు లేరు. మీరు ఎందుకని ఇక్కడ కూర్చొని వింటున్నారు తెలుసా? కొంతమంది అక్కడ నుంచొని వింటున్నారు. ఎందుకు వింటున్నారో తెలుసా? దేవుడు ఈ మాటలు వినాలని ఆశపడుతున్నాడు. కొంతమంది ఇంట్లో కూర్చొని వింటున్నారు. ఎందుకు వింటున్నారు తెలుసా? నువ్వు వినాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని ప్రేమ, దేవుని కృప నీ దగ్గరికి వస్తుంది కాబట్టి. ఏమన్నాడు చూడండి, 2వ వచనం చదువుతున్నాం. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఆ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాం. కృపలో ప్రవేశించిన తర్వాత అక్కడ ఆగిపోం, ఆశతో ఎదురు చూస్తాం. ఆశతో ఎదురు చూసేదాన్ని నిరీక్షణ అంటే ఏంటి? పాస్ అయ్యాను అంటే అది వేరే రూటు, అది రావాల్సిన రూటు కాదు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? అయితే విశ్వాసపు రూట్లో 4 స్టేషన్లు ఉంటాయంట. ఈ 4 స్టేషన్లో ఏదో స్టేషన్ నీకు తగిలిందనుకో నీ రూట్ కరెక్టే. ఈ 4 స్టేషన్లు తగలలేదనుకో నువ్వు రూటు మారావని అర్థం. అది పరిస్థితి. ఏంటి సార్ ఆ 4 స్టేషన్లు అంటే? అదే 3వ వచనంలో మనం చూస్తాం. ఏంటి ఆ స్టేషన్ అంట? మొదటి స్టేషన్ పేరు శ్రమ, 2వ స్టేషన్ పేరు ఓర్పు, 3వ స్టేషన్ పేరు పరీక్ష, 4వ స్టేషన్ పేరు నిరీక్షణ. మొదటి స్టేషన్ పేరు శ్రమ, 2వ స్టేషన్ పేరు ఓర్పు, 3వ స్టేషన్ పేరు పరీక్ష, 4వ స్టేషన్ పేరు నిరీక్షణ. ఇవి గబగబా ఒక 10 నిమిషాల్లో చెప్పి నేను ముగిచ్చేస్తాను. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే జాగ్రత్తమని, ప్రతి విశ్వాసకి శ్రమ ఉంటుంది. శ్రమ బయట నుంచి కాదు, జాగ్రత్త వినండి. మిమ్మల్ని ఎవడో కొట్టేస్తాడనో ఎవడో చంపేస్తాడనో అది కాదు చెప్పేది. శ్రమ బయట నుంచి ఉంటే బాగానే ఉంటుంది, శ్రమ లాన్ నుంచి ఉంటుంది. ఏంటి సార్ ఈ లాన్ నుంచి ఉండే శ్రమ అంటే? మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. నేను యేసు ప్రభుని అంగీకరించక ముందు బాగా సినిమాలు చూసేవాడిని. ఎంత బాగా చూసేవాడిని అంటే, మా ఊర్లో సినిమాలు చూసే వాళ్ళకి ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంటుంది, దానికి సెక్రటరీ. సార్ ఎంతకీ మీకు ఎవరంటే ఇష్టం సార్ అంటే విజయశాంతి అంటే ఇష్టం మనకి. ఆవిడ సినిమాలు బాగా చూసేవాడిని. ఇది నాకున్నటువంటి కోరిక. సరే మారు మనసు పొందాను. మారు మనసు పొందిన 15 రోజులకి విజయశాంతి చిరంజీవి నటించిన సినిమా రిలీజ్ అవుతుంది. ఫస్ట్ సినిమా అదే, సంఘర్షణ. అయితే మేము ఫ్యాన్స్ కదా, రేపు సినిమా అంటే ఈరోజు టికెట్లు వచ్చేసి మా ఫ్రెండ్స్ అంతా వచ్చారు, టికెట్లు వచ్చేసినాయిరా, రేపు పొద్దున 8 గంటలకు రెడీగా ఉండన్నారు. సినిమా 10ంటికి, కానీ మనం 8 గంటలకే వెళ్ళిపోవాలి. ఎందుకని? కొంచెం హడావిడి చేయాలి కదా, అందుకనమాట. ఇది పరిస్థితి. వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళ దగ్గర నేను నోరు తెరవాల. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రాత్రి నాకు నిద్ర పట్టుద్దా? పట్టదు. ఇప్పుడు మనకు టికెట్లు దొరకలేదేమన్నా భయమా? లేదు. సినిమాకి వెళ్ళటానికి ఎవడన్నా అడ్డు చెప్తాడా? లేదు. మనం సినిమాకి వెళ్తే కనుక ఎందుకు వెళ్తున్నావురా అని అడిగేవాడు ఎవడన్నా ఉంటాడా? లేదు. కానీ ఇప్పుడు భయం బయట నుంచా లాన్ నుంచా? లాన్ నుంచి. ఇప్పుడు అడ్డు బయట నుంచా లాన్ నుంచా? లాన్ నుంచి. అర్థమైందా? రాత్రి నిద్ర పట్ల పొద్దున్న లేచి వాళ్ళు వచ్చేటప్పటికి రెడీ అయి ఉండాలి కదా, అవ్వల. వచ్చేసాడు, రే నువ్వేంట్రా ఇంకా రెడీ అవ్వలేదు, త్వరగా రెడీ అవ్వంటే, అరే నేను వాళ్ళ సినిమాకి రాలేనురా, తలనొప్పిగా ఉందన్నాను. ఎందుకని అన్నాను? సినిమాలు మానేశానని చెప్పడానికి భయం, సిగ్గు. సినిమాలు మానేశానంటే అబ్బో అంత పవిత్రుడు నువ్వు అని అంటే మనం ఏం చెప్పాలో తెలియదు. అర్థమైందా? సినిమాలు మానేశానంటే వాళ్ళు ఏమంటారు అనే సిగ్గు. అందుకనే తలనొప్పి అని ఒక సాకు చెప్పాను. నాకు నిజంగా తలనొప్పి ఉందా? లేదు. ఈ రోజు రాను అన్నాను అంటే అర్థం ఏంటి?
రేపు వస్తానులే అని. అర్థమైందా? వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు తలనొప్పి స్టార్ట్ అయింది. అర్థమైందా? సరే, ఒక గంట తర్వాత ఇక లాభం లేదు, ఇంట్లో ఉంటే ఇలా పిచ్చెక్కుద్ది అని కాలేజీకి వెళ్తున్నా. ఇప్పుడు చేస్తామని అస్సలైన విషయం చెప్తాను. కాలేజీకి సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నా. మాది ఏలూరు, విజయవాడ యువతలు ఏలూరు ఉంటుంది, ఆ ఏలూరు. విజయవాడ సైకిల్ తొక్కుంటే వెళ్తున్నా కాలేజీ. ఏలూరులో ఫైర్ స్టేషన్ జంక్షన్ అని ఉంటుంది, స్టేషన్ సెంటర్. అక్కడంతా 18 అడుగులు చిరంజీవి విజయశాంతి కటౌట్ పెట్టారు. కుర్రోళ్ళు తెగ మాట్లాడుకుంటున్నారు. అర్థమైందా? ఇదివరకు కాలం అయితే సైకిల్ స్టాండ్ వేసి చూసి వీలైతే దండేసి వెళ్ళేవాడిని. ఇది పరిస్థితి. అయితే ఇప్పుడు నాకు వచ్చినటువంటి బాధ ఏంటంటే, సైకిల్ తొక్కుంటూ వెళ్తుంటే లోన చిన్న తలంపు వచ్చింది. అరే, సినిమా ఎలాగో చూడదలుచుకోలేదు, కనీసం కటౌట్ చూడొచ్చు కదా. ఈ కటౌట్ చూస్తే ఎవడన్నా తిడతాడా? నన్ను తిట్టడు కదా. కానీ లోన్ నుంచి ఓ పెద్ద భయం, లోన్ నుంచి ఓ పెద్ద ఆవేదన, లోన్ నుంచి ఎలా చూస్తావు ఎలా చూస్తావు ఎలా చూస్తావు అని ఎవడో గట్టిగా అరుస్తున్నట్లు. అర్థమైందా? ఈ విధమైనటువంటి శ్రమ, ఈ విధమైనటువంటి పోరాటం లోన కలుగుతే అదే మార్పు చెందావంటానికి రుజువు. పాపం అంటే పోరాటం బయట నుంచి కాదు. ఎవడో చూస్తాడు, ఎవడో అడుగుతాడు, ఎవడికో జవాబు చెప్పాలి అనేది కాదు. నీ మనస్సాక్షికి నువ్వు జవాబు చెప్పుకోవాలి, నీ దేవుడికి నువ్వు జవాబు చెప్పుకోవాలి, నీ హృదయానికి నువ్వు జవాబు చెప్పుకోవాలి. దానికి నువ్వు జవాబు చెప్పుకోలేకపోతే ప్రపంచం అంతటికి జవాబు చెప్తే ఏం లాభం? ఏమీ లాభం లేదు. ఈ పోరాటం అనేది లోన్ ఉంటుంది. నువ్వు మార్పు చెందావు అంటానికి ఖచ్చితంగా పోరాటం ఉండాల్సిందే. ఈ పోరాటం లేదు అని అనుకో, నువ్వు మార్పు చెందలేదని అర్థం. బయటోడికి భయపడ్డావు అనుకో, అది మార్పు కాదు, లోనోడికి భయపడాలి. లోనోడు ఎవరు సార్ అని అంటే, మనము మార్పు చెందితే, మనం మారు మనసు పొందితే మనలోకి ఎవరు వచ్చి కూర్చుంటారు? పరిశుద్ధాత్ముడు వచ్చి కూర్చుంటారు. పరిశుద్ధాత్ముడు వచ్చి లోన కూర్చుంటే భయపడాల్సింది బయటోడికా లోనోడికా? లోనోడికి భయపడాలి. నీకు విషయం గుర్తుపెట్టుకో, పరిశుద్ధాత్ముడికి భయపడేవాడు ప్రపంచంలో ఎవడికి భయపడ్డాడు. పరిశుద్ధాత్ముడికి జవాబు చెప్పగలిగేవాడు ప్రపంచంలో ఎవరికైనా జవాబు చెప్పుకోగలుగుతాడు. అవునా కదా? ఇది పోరాటం. ఇది మొదటి స్టేషన్, శ్రమ అనేది. మీకు చిన్న అనుమానం రావచ్చు, సార్ ఈ శ్రమ లేకుండా దేవుడు చేయొచ్చు కదా అని అంటే, శ్రమ మంచిగా వచ్చింది. ఏ అనంటే, శ్రమలోనే ఓర్పు అనేది బయటకు వస్తుంది. ఇదేంటి సార్ ఓర్పు అని అంటే, నువ్వు నిలదొక్కుకునేది ఎప్పుడు? పోరాటం ఉంటేనే. నీకు సమస్యలు ఉన్నప్పుడే కదా నిలదొక్కుకునేది. ఒక మాట చెప్తా, 10 మందిని పిలిచారు, 10 మందిలో ఒక్కడికే ఉద్యోగం ఇవ్వాలి. ఏం చెప్తారు మీరు? పరీక్ష పెడతారు. పరీక్షలో గెలిచిన వాడికి ఒక్కడికి ఉద్యోగం ఇస్తారు. 9 మందికి పరీక్ష అంటే తలనొప్పి, ఒక్కడికి మాత్రం పరీక్ష అంటే ఆశీర్వాదం. గెలిచాడు కాబట్టి. దేవుడు మనల్ని పరీక్షల్లో గెలవాలని ఆశపడుతున్నాడు. అవునా కదా? కాబట్టి పరీక్షల్లో గెలవాలి, కానీ పరీక్ష తీసే ప్రభా అనకూడదు. ఇప్పుడు కొంతమంది కుర్రోళ్ళు క్రికెట్ ఆడతారు కదా, క్రికెట్ ఆడేటప్పుడు బ్యాట్ పట్టుకొని ఒకడు నుంచుంటాడు కదా, ఆ బ్యాట్ పట్టుకొని నుంచుకున్న వాడు వెనకాల 3 కర్రలు ఉంటాయి. ఏమంటారు 3 కర్రలనే? వికెట్లు అంటారు కదా. ఆ వికెట్కి బాల్ తగిలితే ఏమవుతుంది? అవుట్ కదా. నేను పెద్ద పోటీగా నన్ను రుజువు చేసుకోవాలని ఇలా అన్నాను అనుకో, అరే వికెట్లు తీసారా ఎరగబాత్తా అంటే ఏమన్నా ఉందా గొప్పతనం? వికెట్లు ఉన్నప్పుడు ఎరగబాతే అర్థం ఉంది, వికెట్లు తీసే ఎరగబాతానంటే ఎలా ఉంటుంది? అది గొప్ప ఏం కాదు. అర్థమైందా? కాబట్టి ఓర్పు ఉన్నప్పుడు మన చాకచక్యం బయటపడుతుంది, మన గొప్పతనం బయటపడుతుంది. అయితే దీనికి అర్థమయ్యే భాషలో ఇంకోటి చెప్తాను. ఆడోళ్ళు బంగారు గొలుసు వేసుకుంటారు కదా, బంగారు గొలుసుకి చివర వజ్రం పెట్టామనుకోండి, వజ్రం ఎవడి కళ్ళైనా దేని మీదకి వెళ్ళి పడతాయి? వజ్రం మీదకి వెళ్ళి పడతాయి. వజ్రం చిన్నదైనా విలువైంది కాబట్టి వజ్రం మీద పడతాయి. సరే, బాగానే ఉంది. ఈరోజు బంగారు గొలుసుకి వజ్రం పెట్టుకొని వెళ్తా, రేపు పొద్దున బంగారు గొలుసుకి ఇంత బొగ్గు పెట్టుకొని వెళ్తా. బొగ్గు ప్రజలు ఏమంటారు నన్ను చూసి, ఇది పెచ్చోడరా బొగ్గు పెట్టుకొచ్చాడని. కానీ మీకు విషయం తెలుసా? వజ్రం వచ్చింది దేంట్లోంచే తెలుసా? బొగ్గులోంచే. బొగ్గు మీద 3 ఉంటే బొగ్గు వజ్రంగా మారుతుంది. ఎలాగో తెలుసా? బొగ్గు మీద వేడి, బొగ్గు మీద అంటే తృష్ణ, బొగ్గుకి సమయం, ఈ 3 ఇస్తే ఒత్తిడి, వేడి, సమయం, ఒత్తిడి, వేడి, సమయం,
ఈ 3 బొగ్గు మీద పెడితే వజ్రంగా తయారవుతుంది. మనం బొగ్గు లాంటి వాళ్ళం. దేవుడు బొగ్గు లాంటి మన మీద ఒత్తిడి పెట్టి, బొగ్గు లాంటి మన మీద వేడి పెట్టి, బొగ్గు లాంటి మన వాటికి టైం ఇచ్చి మనల్ని దేనిగా మారుస్తున్నాడు? వజ్రంగా మారుస్తున్నాడు. ఎవరైతే శ్రమల గుండా వెళ్తారో ఆ శ్రమల్లో చివరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఏమవుతారు? వజ్రం అవుతారు. యోబు ఏమంటాడు తెలుసా? నన్ను శ్రమల గుండా పంపించినటువంటి దేవుడు నన్ను సువర్ణము వలె చేశాడు అంటాడు. సువర్ణం, బంగారం వలె. మొదటి స్టేషన్ ఏమో పోరాటం అయితే, రెండో స్టేషన్ ఏమో మనము ఓర్పు అనుకున్నాం. ఇక 3వ స్టేషను పరీక్ష. పరీక్ష అంటే ఏంటి? పెన్ను కొనుక్కున్నాం అనుకోండి, బజార్లో 2 రూపాయలు పెన్ను కొనంగానే ఎవడైనా చేసే పని ఏంటి? రాసి చూస్తాడు. బల్బు కొనుక్కున్నారనుకో, ఎవడైనా చేసే పని ఎలుగుద్దా లేదా చూడరా అంటారు. అవునా కదా? అదేవిధంగా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, వీడి పనికి వస్తాడా లేదా. పరీక్ష ద్వారానే రుజువు అవుతుంది. ఇది 3వది, పరీక్ష. పరీక్షలో దేవుడు చూసేది ఏంటి తెలుసా? సువర్ణము వలె అవ్వటం అంటే ఏంటో మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. బంగారం భూమిలోంచి వస్తుంది కదా. బంగారం భూమిలోంచి తీసుకొచ్చినప్పుడు ఎంత బంగారానికి ఎంత మట్టి ఉంటుంది, ఎంత బంగారానికి ఎంత మట్టి. ఆ మట్టి అంతా తీస్తే బంగారం వస్తుంది కొంచెం. ఆ బంగారం పవిత్రంగా ఉండాలంటే ఏం చేస్తారు తెలుసా? కరగబెడతారు. కరగబెడితే ఏమవుతుందో తెలుసా? నలకలన్నీ కిందకి వెళ్ళిపోయి బంగారం ఒక్కటే పైకి తేలుతుంది. బంగారంలో ఇక ఏ నలకలు లేవు అంటానికి రుజువు ఒక్కటే అంట. ఏంటి తెలుసా? ఆ బంగారాన్ని కరగబెడుతున్నప్పుడు ఎవడైతే కరగబెడుతున్నాడో వాడు బంగారం కరిగేస్తున్నటువంటి ఆ డేక్ష ఉందే, ఆ డేక్షలో ఇలా చూసుకుంటాడంట. చూస్తే వాడి ముఖం దాంట్లో కనబడాలంట, అద్దంలో కనబడినట్లు. వాడి ముఖం బాగా కనబడుతుందనుక, బంగారం పవిత్రమైంది అంటే. దేవుడు నిన్ను చూసినప్పుడు నీలో ఆయనకి ఎవరు కనబడాలి? ఆయన కనబడాలి. నా బిడ్డ నాలాగా ఉన్నాడు, నా బిడ్డ నాలాగా ఉన్నది. అది దేవుడు పెట్టుకునేటువంటి పరీక్ష. దేవుని స్వారూప్యములోకి మార్చబడటం, దేవుడి లాగా జీవించటానికి మనము మొదలు పెట్టడం, ఇది పరీక్ష. ఇక 4వది నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంటి తెలుసా? ఆశ. దేవుడు వస్తాడు, నన్ను తీసుకొని వెళ్తాడు, నాకు ఆయన పరలోకంలో స్థానాన్ని కల్పించాడు. ఈ 4 స్టేషన్లు వాళ్ళ 14 సంవత్సరాల కొడుకుని తిట్టాడు. ఎందుకురా ఇలా చేసావని. తిడితే కొడుకు వెళ్ళాడు పని చేయడానికి, ఎక్కడికి వెళ్ళినట్టున్నాడు. సాయంత్రం అయితే రాలేదు. ఎందుకు రాలేదా అనుకున్నాడు. తర్వాత రోజు కూడా రాలేదు. ఇక 3వ రోజు వచ్చింది. కొడుకు మీద బెంగ పట్టుకుంది. అయ్యో, కొడుకుని తిట్టాను, పారిపోయాడు, వీడి దగ్గర ఫోన్ లేదు, ఏమి లేదు, వీడిని ఎలాగా కాల్ చేయటం, ఎలాగా కాంటాక్ట్ చేయటం అని అనుకున్నాడు. అనుకొని ఒక పని చేశాడు. ఏమనుకున్నాడంటే, ఒక న్యూస్ పేపర్లో, వార్తాపత్రికలో ఆయన ఒక మాట ముద్రిద్దాం అనుకున్నాడు. ఏమనంటే, బాబు, ఆడి పేరు రమేష్ అనుకో, బాబు రమేష్, నువ్వంటే నాకు చాలా ఇష్టం రా, నన్ను క్షమించరా, ఇంటికి వచ్చేరా అని మీ నాన్న అని పెడదాం అనుకున్నాడు. రమేష్ వాళ్ళ మిత్రులు ఎవరన్నా దీన్ని చూశారనుకో, నా కొడుకుని చెడ్డగా అనుకుంటాడేమో, ఆడి పేరు వద్దు అని నా పేరు పెట్టుకుంటా. కొంతమందికి నా పేరుని బట్టి కూడా నా కొడుకు తెలుసు కాబట్టి నా పేరు కూడా మానేస్తా. ఇటు కొడుకు పేరు లేదు, తండ్రి పేరు లేదు. ఏమని రాశారు తెలుసా? ప్రియమైన కుమారుడికి నాన్న రాయినది, బాబు నన్ను క్షమించు, నేను నీ మీద నా ప్రేమతో తిట్టాను రా, కోపమేం కాదు, వచ్చానేనా, ఇంటికి వచ్చాయి, నువ్వు ఇంటికి వస్తే నేను ఒక్క మాట అన్ను స్వీకరిస్తాను. సర్లే, నీకు ఇంటికి రావడానికి భయంగా ఉంటే, ఇంటికి రావడానికి తొందరగా ఉంటే ఒక పని చేయి, ఊరు మధ్యలో గడియార స్తంభం ఉంటుంది కదా, రాత్రి 11 గంటలకి గడియార స్తంభం దగ్గర నువ్వు ఉంచొని ఉంటాను, నువ్వు వచ్చి చూడు. ఒకవేళ నేను గడియార స్తంభం దగ్గర కనబడ్డాను అనుకో, నేనే ఉత్తరం రాశాను, నీకు అర్థం అవుతుంది కదా, పరిగెట్టుకుంటా వచ్చాయి, వస్తే నిన్ను కౌగులిస్తాను, తీసుకొని వెళ్తాను అని చెప్పి ముద్ర ఇచ్చేశాడు. బాగానే ఉంది. సాయంత్రం 11 గంటలకు వస్తానన్నాడు కదా, ఎందుకైనా మంచిది అని ఓ 1/2 గంట ముందు వెళ్ళిపోయి గడియార స్తంభం దగ్గర నుంచున్నాడు. 11:15 నుంచి 11:15 దాకా గడియార స్తంభం దగ్గర అలాగే నుంచున్నాడు. కొడుకు రాలేదు. 11:15 అయిపోయింది. బాధ అనిపించి వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతా ఉంటే వెనకాల గడియార స్తంభం చీకట్లో ఓ 15 మంది కుర్రోళ్ళు కనబడ్డాడు. వాళ్ళు చూసి, రాయ్ ఏంట్రా ఇక్కడ చేస్తున్నారు ఇంత అర్ధరాత్రి అంటే, సార్ మా నాన్నగారు పేపర్లో వేశారండి,
గడియార స్తంభం దగ్గరకు వస్తారని, నాన్నగారు వస్తారేమో అని వచ్చామండి అని అన్నారు. ఆ సన్నివేశం చదివినప్పుడు నాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా? తండ్రి కొడుకు కోసం వచ్చాడు, కానీ ఆ రోజు కొడుకు రాలేదు. తండ్రిని కలుసుకుందామని 15 మంది కొడుకులు వచ్చారు, వాళ్ళకి తండ్రి లేడు. ఈరోజు నీ తండ్రి నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఈరోజు నువ్వు గనక ఆయనకి దొరికితే నీ జీవితం సరి. ఒకవేళ ఈరోజు కాదనుకున్నావు అనుకో, నాకు తెలియదు మళ్ళీ ఇలాంటి పరిస్థితి నీకు వస్తుందో రాదో, ఇలాంటి మనసు నీకు వస్తుందో రాదో నాకు తెలియదు, మళ్ళీ ఇలాంటి హృదయం నీకు కలుగుద్దో లేదో నాకు తెలియదు. అవకాశం ఉన్నప్పుడే, దేవుడు నీ మనసుని కుదుటపరిచినప్పుడే, ప్రభా యేసయ్య నా పాపాన్ని నువ్వు మోసావయ్యా, నా సిలువను నువ్వెక్కావయ్యా, నా శిక్షను నువ్వు భరించావయ్యా, నా పాపాన్ని నీ దగ్గర ఒప్పుకుంటాను, నన్ను క్షమించేసయ్యా, నన్ను క్షమించు. ఈ మాటలు మీకు చెప్పడానికి ఇష్టమేనా? తలంచండి, కళ్ళు మూసుకోండి. ఒక్క 2 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఈ సమయంలో ఎవరు లేవద్దు, దయచేసి కూర్చోండి. ఒక్క 2 నిమిషాలు తలంచండి, కళ్ళు మూసుకోండి. యేసయ్య తండ్రికి మనకి మధ్యన సమాధానకర్తగా ఉండడానికి వచ్చాడు. దేవుడికి మనకి గొడవైంది. చక్కటి అవకాశం ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం పాపం చేసి పాపంతో మనం పెనుగులాడుతున్నాం. మనకి భయం ఉన్నది, మనకి సిగ్గున్నది. దేవుని దగ్గరికి రావాలంటే సిగ్గు, దేవుని దగ్గరికి రావాలంటే భయం. ఎందుకంటే మనం చేసినటువంటి పాపం. అయితే యేసయ్య ఆ పాపాన్ని తన మీద వేసుకోవడానికి ఇష్టపడ్డాడు. యేసయ్య నీ పాపానికి శిక్షను భరించడానికి ఇష్టపడ్డాడు. వకీలు దగ్గర మనం మన పాపాన్ని ఒప్పుకుంటావో ఇంకా భయం పోతుంది. ఆయన నీ పాపాన్ని క్షమిస్తాడు. ఈ రాత్రి ఇప్పటి వరకు నువ్వు యేసు ప్రభు దగ్గర ఒప్పుకోలేదా? ఈ రాత్రి యేసయ్య దగ్గర నీ పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నావా? యేసయ్య నన్ను క్షమించు.